రాష్ట్రంలో బీసీ లెక్కలపై దుమారం నెలకొంది. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్నిస్తున్నాయి సంఘాలు. సమగ్ర కులగణన సర్వేపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2011 సెషన్స్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే ఉంటుందా అని అనుమానిస్తున్నారు. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన లెక్కల్లో పొంతన కుదరడం లేదంటున్నారు బీసీ సంఘాల లీడర్లు. అటు నివేదికల తప్పుల తడక అంటూ ఫైర్ అవుతున్నారు ప్రతిపక్ష నేతలు. సర్కారు ప్రకటించిన సమగ్ర కులగణన వివరాలు, అందులోని బీసీ లెక్కలపై దుమారం నెలకొంది. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన 10 ఏళ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 52% ఉన్న బీసీల జనాభాను 46%కి కావాలనే తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా గడిచిన 14 ఏళ్లలో పాపులేషన్ కేవలం 20 లక్షలే ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. గత నెలలో ప్రకటించిన ఫైనల్ ఓటర్ల జాబితాకు తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు కూడా ఎక్కడా పొంతన కుదరడం లేదని అంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీకి అందిన సర్వే రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 3,70,00,000 జనాభా ఉంది. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో 3,50,00,000 జనాభా ఉంది. ఈ జనాభా లెక్కలు చేసి 14 ఏళ్లు గడుస్తున్నాయి. ఇన్నేళ్లలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగుంటుందని, ఈ లెక్కన రాష్ట్ర జనాభా 4 కోట్ల నుంచి 4.20 కోట్లకు చేరుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ 14 ఏళ్లలో కేవలం 20 లక్షల జనాభా మాత్రమే పెరగడం విస్మయానికి గురి చేసింది. అంతేకాదు, గత నెల 6న ప్రకటించిన తుది ఓటర్ లిస్టు ప్రకారం రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లున్నారు. ఈ లెక్కన ఓటు హక్కు లేని 18 ఏళ్లలోపు పిల్లలు కేవలం 35 లక్షల మందే ఉండాలి. కానీ అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్యే ఏకంగా 80 లక్షల వరకు ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా స్కూల్కు వెళ్లని చిన్నారులు, ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకుని వాళ్లను కలిపితే 1 కోటి వరకు ఉండొచ్చు. అంటే ఏ రకంగా చూసినా రాష్ట్ర జనాభా 4,20,00,000కు పై మాటే. కానీ ఆఫీసర్ల సర్వేలో ఏకంగా 50 లక్షల వరకు జనాభా తగ్గడంపై విమర్శలొస్తున్నాయి. 2021 జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా చేయలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు గాని, కులాల వివరాలు గాని అందుబాటులో లేవు. తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలను బయటపెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతామని 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్గా 4 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్గా, బీసీ గురుకుల సెక్రటరీ సైదులను సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో, ముఖ్యంగా జీహెచ్ఎంసీలో పబ్లిక్ సహకరించలేదని, చాలా మంది వివరాలు ఇవ్వలేదని, ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పారని స్వయంగా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు. ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1 లక్ష మంది గ్రామాల్లోకి పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై అసహనం వ్యక్తం చేశారు. అదీగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి అద్దె ఇండ్లలో ఉంటున్న వారిని సర్వే టీంలు కనీసం పలకరించలేదనే విమర్శలొచ్చాయి.
ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇండ్ల వైపు కన్నెత్తి చూడలేదని పలు చోట్ల పబ్లిక్ ఆరోపించారు. పోనీ ఇలాంటి వారు తమ గ్రామాలకైనా వెళ్ళి కుటుంబ వివరాలు ఇచ్చారా అంటే అది లేదు. ఇలా ఏ రకంగా చూసినా సర్వే అసమగ్రంగానే జరిగిందనే విమర్శలు కనిపిస్తున్నాయి. రెండు 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 52% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 46% తగ్గించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఏకంగా 6% పైగా జనాభాను తగ్గించి చూపారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో ఇంటింటి సర్వే నిర్వహించలేదని, ప్రభుత్వం మరోసారి కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభాను పథకం ప్రకారం 21 లక్షలకు తగ్గించారని బీసీ మేధావులు ఆరోపిస్తున్నారు. సర్కారుకు దమ్ముంటే జనాభా లెక్కలను కులాల వారీగా గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలు కూడా బీసీ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేవలం ఓసీ జనాభాను మాత్రమే పెంచి చూపి మిగతావన్నీ తగ్గించారని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా ప్రస్తుత జనాభా లెక్కలు సరిపోలడం లేదని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించారని, దీనిపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే పోయల్ శంకర్. అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది అధికార పార్టీ. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీష్ రావు, జస్టిస్ ఈశ్వరయ్య, వకులాభరణం కృష్ణమోహన్ వంటి బీసీ లీడర్లకు తమను విమర్శించే హక్కు లేదన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కావాలనే కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, అలాంటి వారు ఇప్పటికైనా తమ వివరాలు అధికారులకు సమర్పించాలని ఆయన సూచించారు. కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలే అని. వారిని ఇప్పుడు కూడా సమాచారం ఇవ్వని కోరుతా ఉన్నాం, ఇబ్బంది లేదు. కానీ చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. అనేక సందర్భాల్లో బతిమిలాడి, అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలున్నారో కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లెక్కలపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000 అంటే 46.25% ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్ట్ను బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.